హలో గైస్, ఈరోజు వచ్చేసి మనం టాప్ హీరోస్ అండర్ రేటెడ్ ఫిల్మ్ గురించి తెలుసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోతే టాప్ 6 వచ్చేసి మన రామ్ చరణ్ గారు. ఈయన కెరియర్లో ఒకటే ఒక అండర్ రేటెడ్ ఫిల్మ్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే, అది ఆరెంజ్ మూవీ. అండ్ ఈయన కెరియర్లో హిట్ టాక్ వచ్చిన మూవీస్ అన్నీ హిట్ అయిపోయాయి కాబట్టి ఈయన కెరియర్లో ఒకటే అండర్ రేటెడ్ ఫిల్మ్, అది ఆరెంజ్. అండ్ టాప్ 5 వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు. ఈయన కెరియర్లో కూడా ఒకటే అండర్ రేటెడ్ ఫిల్మ్ ఉంది, అది ఏంటిదంటే జానీ మూవీ. ఆ రోజుల్లో కళ్యాణ్ గారే ప్రొడ్యూస్ చేశారు మూవీని. ఫ్లాప్ టాక్ రావడం వల్ల ఫ్లాప్ అయింది, లేకపోతే పెద్ద హిట్ అయి ఉండేది. కళ్యాణ్ గారి కెరియర్లో అండర్ రేటెడ్ మూవీ అది. అండ్ ప్రభాస్ గారు, ఈయన కెరియర్లో ఒకటే ఉంది అండర్ రేటెడ్ ఫిల్మ్, ఆ మూవీ వచ్చేసి ఈశ్వర్ మూవీ చాలా యావరేజ్గా ఆడింది, కాకపోతే ప్రభాస్ గారి కెరియర్లో ఒక మంచి అండర్ రేటెడ్ మూవీగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారి కెరియర్లో వచ్చేసి హ్యాపీ మూవీ అండర్ రేటెడ్ మూవీ. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది, కాకపోతే ఒక మంచి అండర్ రేటెడ్ ఫిల్మ్. అల్లు అర్జున్ గారి కెరియర్లో రిలీజ్ చేస్తే ఇప్పట్లో హిట్ అవుతుంది పక్కా కాన్ఫిడెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి కెరియర్లో 2 అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఒకటి ఊసరవెల్లి, ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన మూవీ. అండ్ కామెడీ టైమింగ్ కూడా ఎన్టీఆర్ది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దమ్ము మూవీ, ఈ మూవీ కూడా యావరేజ్గా ఆడింది, ఇది కూడా ఎన్టీఆర్ కెరియర్లో అండర్ రేటెడ్ మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మహేష్ బాబు గారు. ఈయన కెరియర్లో అండర్ రేటెడ్ ఫిల్మ్స్ అనేవి చాలా ఉన్నాయి, అందులో ఆగడు అండ్ కలేజా మూవీ. అండ్ వచ్చేసి గుంటూరు కారం చాలా మందికి నచ్చలేదు, కాకపోతే సినిమా రిపీట్స్లో చూసే కొద్దీ సినిమా ఒక కలేజా మూవీ టైప్ అవుతుంది, ఇది పక్కా. అండ్ అండర్ రేటెడ్ మూవీలో గుంటూరు కారం కూడా చేరిపోయింది. ఇలాంటి మూవీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్.